పెద్ద మనిషి రాయేష్ల వారు ఏడున్నారో కదా ఇప్పటిదాకా దర్శనం లేదు సార్ది. మరి ఏ వార్త దేని పోయిండో ఏం ఘనకార్యం చేస్తున్నాడో కదా. ఏ ఫర్ అల్లం చాయ్, బి ఫర్ బ్లాక్ చాయ్. ఇదేం పాట వింతగున్నది. ఓ ఎగురుడు, జరా ఎగురుడు ఆపి వార్తని తెచ్చినవో చెప్పేది ఉన్నదా? ఏ వాణి దా చాయ్ తాగుతావా? వార్త చేస్తాను పోయినోన్వి గా చాయ్ బండి కాడ ఏం చేస్తున్నావు ఎగురుకుంటా? అయ్యో చెప్పుడు మర్చిపోయినా, చాయ్ దినోత్సవ శుభాకాంక్షలు. చాయ్ దినోత్సవమా? ప్రపంచ చాయ్ దినోత్సవం ఇవాళ. అందుకే అన్నదానం లాగా చాయ్ దానం చేస్తున్నా అందరికి. చాయ్కి ఒక దినం పెట్టుడే ఎక్కువ అంటే నువ్వు ఇంకా దానం కూడా చేస్తున్నావా? తలకే ఉందా నీకేమన్నా? ఎండిపోయిన చాపత్త ముఖం వేసుకొని చాయ్ని అంత చీప్గా తీసి పడేస్తున్నావేంది అసలు నువ్వు? చాయ్ చాయ్ అని గట్ల పడిసేస్తారు. అసలు అంతగానం ఏముంటదా చాయ్లా? ఏముంటదా? తలకాయ నొచ్చినప్పుడు చాయ్ తాగితే తగ్గుతుంది, అదే చాయ్ తాగకుంటే తలకాయ నొస్తుంది. పొద్దున లేస్తే పళ్ళు దోముతుండగానే యాదికొచ్చేది చాయ్, సాయంత్రం స్నాక్స్ టైంలో తాగాలనిపించేది చాయ్, మన ఇంటికి ఎవరన్నా వస్తే మర్యాదకు పోసేది చాయ్, మనం ఒకరింటికి పోయినా పోసేది చాయ్, నలుగురు దోస్తులు కలిస్తే ముచ్చట కన్నా ముందు ఆర్డర్ ఇచ్చేది చాయ్. అంతెందుకబ్బా, ఎవరన్నా చచ్చిపోతే ఏడ్చేటోళ్లకు జర గొంతు తడుపుకో అని తాగిపిచ్చేది చాయ్. చాయ్ అంటే పానీయం కాదు, ఒక ఎమోషన్. అబ్బి చూసినావా చాయ్ గురించి తెలవంగానే ఎట్లా సప్పట్లు కొడుతున్నావో. సర్లే, నీకు కూడా చాయ్ దినోత్సవ శుభాకాంక్షలు. అట్లా రా దారికి. ఇవాళ చాయ్ దినోత్సవం అని చాయ్ల పేర్లతోటి ఒక పాట గైగట్టిన, వింటవా? మొదట్లో వాడినావు కదా ఏదో ఏ ఫర్ అల్లం చాయ్ అని, అదేనా? ఇది ఇంకోటి విను. బాగున్నది గాని వార్త ఏందో చెప్పిగా. అరే ఎప్పుడు చూడు వార్తలేనావా అని, జర రిలాక్స్ కావాలి అప్పుడప్పుడు. తెస్తది ఇక్కడ చాయ్ దానం అయిపోగానే. ఎప్పుడు ఏదో ఒక సాకు చెప్పి గిట్లనే తప్పించుకుంటావులే. దానం చేస్తున్నావు మంచిదే గాని పైసలు కట్టకుంటే అందరు తాగిన గ్లాసులు నీతోనే గడిగిస్తారు చూసుకో. అప్పుడు అల్లం చాయ్ తాగిన గ్లాస్ కడిగినా, ఇలాయచీ చాయ్ తాగిన గ్లాస్ కడిగినా అని ఇంకో పాట వాడాల్సి వస్తుంది.